అండి. ఆ రోజు ఆడిన మాట తప్పని మనం మాట్లాడుకున్నాం. అదే గట్టిగా అయితే ఇప్పుడు జనసేన వాళ్ళైతే అటాక్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆమె ప్రతి కథలకి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఆమెపైతే విమర్శలైతే గట్టిగా స్పందిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆమె ఆడ, మగ అని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. అంటే ఎందుకు చెప్పాను తీవ్రంగా ఎళ్లారు. ఎందుకంటే ఆ రోజు గోశాలలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానిపైనైతే వాళ్ళైతే జనసేన సైనికులు ఖచ్చితంగా తీవ్రంగా మనోవేదన చెందారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆమె ఏం చెప్పింది అక్కడికొచ్చి ఆ గోశాల గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ కొడుక్కి రీసెంట్‌గా మార్క్ శంకర్‌కి ఆ సంఘటన జరగడానికి కారణం ఇదే. ఈ తప్పు ఇలా అపచారం చేయడం వల్లనే అలా తప్పు జరిగిందనైతే చెప్పుకొచ్చింది. దానిపైనైతే ఆ చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు యాక్సిడెంట్ అవ్వడం గురించి కూడా అంత దేవుడు చూశాడని చెప్పడం వచ్చింది. అంటే ఈ రకంగా చూసుకుంటే నేను కూడా ఒక రకంగా ప్రశ్నించాలనుకుంటున్నాను రోజా గారిని. ఏంటంటే ఈమె దారుణంగా ఓటమి పాలవడానికి లేకుంటే వైసీపీ 11 సీట్లకి కారణం అవ్వడానికి వైసీపీ చేసిన తప్పులే అనుకోవచ్చా? ఎందుకంటే వేంకటస్వామి అనే భక్తులు అక్కడ అన్ని మతస్థులు వెళ్ళి పైకెళ్ళి ప్రచారం చేసిన మాట వాస్తవమా కాదా? ఆ టైంలో హిందూ దేవులపైన అటాక్ జరిగిన విషయం వాస్తవమా కాదా? వాటన్నిటికీ దేవుడు ప్రతిఘటంగా వాటన్నిటికీ దేవుడు ఈరోజు శిక్ష వైసీపీ పార్టీకి వేశారంటే మరి ఇది కరెక్ట్ అవుతుందా? కాబట్టి ఇలా అడగాలనుకుంటే ఎన్నైనా అడగవచ్చు. అలానే ఇప్పుడు జనసేన నాయకులకు సంబంధించిన కొంతమంది నాయకులైతే రోజాని ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ అది దాటడం తప్పు. మార్క్ దాటకూడదు. ఎందుకంటే ఆయన ఆడ, మగ లేకుంటే హిజ్రానా నాలుగో రకమని అయితే ప్రశ్నించడం చాలా తప్పుడు విషయం. ఎందుకంటే ఇలాంటి విషయాలు మాట్లాడితేనే రేపొద్దున జైలు పాలవుతారు. రేపొద్దున వైసీపీ గవర్నమెంట్ వస్తే ఇదే మాటలు బయటికి తీసి జైలు పెడతారు. ఈరోజు నీ పవన్ కళ్యాణ్ నాయకుడి కోసం లేకుంటే వేరే వాళ్ళని ఉత్సాహపరచడానికి మాట్లాడుతావు కానీ రేపొద్దున జైలుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. హుందాగా మాట్లాడండి. తప్పుడు ప్రచారం ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను కదా ఇంతకుముందు, ఖచ్చితంగా వైసీపీ ఉన్నప్పుడు హిందూ దేవులపైన అలా హిందూ గుళ్ళపైన దాడులు జరిగిన మాట వాస్తవమే. అలానే అక్కడ తిరుమల పైన గుడి పైన అన్ని మతస్థులు ప్రచారం చేయడం కూడా మాట వాస్తవమే. అవి వాస్తవాలు కాబట్టి మాట్లాడుతున్నాం. అలానే ఆమె టికెట్లు అమ్ముకుందంటారు, అది ఆరోపణ చేయండి. అది నిజం వాస్తవం అనేది తర్వాత బయటపడుతుంది. కానీ టికెట్లు పైన అమ్ముకుంది, కొన్ని కోట్ల రూపాయలు దందా చేసింది అనేది చెప్తున్నారు. సరే ఏదైనప్పటికైతే అలా ఆరోపణ చేయండి. కానీ ఆమె ఆడ మగ అనే దాని గురించి మాట్లాడడం తప్పండి. అది కరెక్ట్ కాదు. సరే విషయానికి వస్తే అది కూడా పవన్ కళ్యాణ్‌ని దేవుడు అలా అనడం కూడా తప్పు. నేను ఇప్పుడు చెప్పాను కదా! మరి వైసీపీ 11 సీట్లకు కారణం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన మరి వైసీపీని